Hello children, welcome to our 7th class mathematics classes. మనం చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ చేస్తున్నాం కదా. 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ వీ హ్యావ్ డీటెయిల్డ్ డిస్కషన్ అబౌట్ ద కాన్సెప్ట్ ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్ గురించి చూసాం కదా. చాలా మంచి డిస్కషన్ చేయడం జరిగింది ఎపిసోడ్ 6లో. ఎవరైనా చూడకపోతే ఎపిసోడ్ 6 చూడండి. 1 by 1 మనం క్రమంగా చేస్తున్నాం. సిలబస్ కూడా చక్కగా కవర్ అవుతుంది. సో మీరు 1 by 1 చూసినట్లయితే చాలా మంచి క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకే, మనం ఈ సెషన్లో కూడా ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్కి యొక్క ఎక్స్టెన్షన్ చూద్దాం. మరి ట్రాన్స్వర్సల్ అంటే ఏం చెప్పుకున్నాం? వాట్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్? ఎస్, ట్రాన్స్వర్సల్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ 2 or more లైన్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. చూడండి, ఇలా LM అనే 2 లైన్స్ ఉన్నాయనుకోండి, మరొక లైన్ N అనే లైన్ వచ్చి ఈ LMNని ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ చేస్తుంది. చూడండి, N అనే లైన్. సో ఇక్కడ N ఏమని పిలిచామన్నమాట మనం? ఆ లైన్ని పర్టికులర్గా ఈ కాంటెక్స్లో ట్రాన్స్వర్సల్ అని పిలిచామన్నమాట. ట్రాన్స్వర్సల్ ఈజ్ నథింగ్ బట్ ఎ లైన్, ఒక స్పెషల్ లైన్ అనమాట. ఏ సందర్భంలో ఆ లైన్ని ట్రాన్స్వర్సల్ అని పిలుస్తామో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ట్రాన్స్వర్సల్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. యాంగిల్స్, అవి ఫామ్ చేసే యాంగిల్స్ 8 యాంగిల్స్ ఉంటాయని, ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని, తర్వాత కరస్పాండింగ్ యాంగిల్స్ అని, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని, కో ఇంటీరియర్ యాంగిల్స్ అని, ఇలా రకరకాల యాంగిల్స్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అదే ఆర్గ్యుమెంట్ మనము ఎక్స్టెండ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనం చాలా మంచి విషయాలు నేర్చుకోబోతున్నాం కాబట్టి స్టే ఫోకస్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఒక విండో చూస్తున్నాం. ఇక్కడ ఎస్ వి సీ సచ్ పిక్చర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, అలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ విండో యొక్క బార్స్ ఉన్నాయి కదా, ఐరన్ బార్స్ ఉన్నాయి కదా, అవి ఎలా కనబడుతున్నాయి మనకి? ఎస్, ఇలా ఉంటే మనం మ్యాథమెటిక్స్లో ఏమని పిలుస్తాం చెప్పండి? ఓకే, అవి ప్యారలల్గా ఉన్నాయని పిలుస్తాం. దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. ఇలా ప్యారలల్గా ఉన్న బార్స్ మీద మరొక వర్టికల్గా ఒక ఐరన్ బార్ ఉంది, చూసారా? సో ఇక్కడ మనం ఈ వర్టికల్ బార్ని, అంటే ఇదంతా కూడా మనం లైన్స్కి ఇమాజిన్ చేసుకుంటే, ఈ వర్టికల్గా ఉన్న లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్వర్సల్ యొక్క సిచ్యువేషన్, మనం ఇంతకుముందు ట్రాన్స్వర్సల్ గురించి డీల్ చేసేటప్పుడు మనం తీసుకునే 2 లైన్స్ మనం పర్టికులర్గా అలా ఇలా అని కాకుండా ఎలాగైనా గీసేసాం, మనం ర్యాండమ్గా గీసేసాం. బట్ దిస్ టైమ్ అరౌండ్ ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై ఫిగర్ టు ప్యారలల్ లైన్స్. ఒకవేళ ప్యారలల్ లైన్స్ అయితే అప్పుడు ట్రాన్స్వర్సల్ ఇలా ఉందనుకోండి, దీన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. బట్ దిస్ టైమ్ ట్రాన్స్వర్సల్ ఆన్ ప్యారలల్ లైన్స్, దట్స్ వాట్ అవర్ టాపిక్ ఈజ్. ఒకవేళ ప్యారలల్ లైన్స్ మీద ట్రాన్స్వర్సల్ ఉంటే కొన్ని చేంజెస్ జరుగుతాయి. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్, రైట్? సో చూడండి, ఇక్కడ 2 కోప్లానర్ లైన్స్, రైట్? ట్రాన్స్వర్సల్ అండ్ ప్యారలల్ లైన్స్ అనే టాపిక్లో కింద చదువుతున్నాను చూడండి. 2 కోప్లానర్ లైన్స్ విచ్ డు నాట్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో చెప్తున్నారు. ఒక ప్లేన్ మీద, కోప్లానర్ లైన్స్ అంటే ఒక ప్లేన్ మీద అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ పేపర్ మీద ఏవైనా లైన్స్ ఎప్పటికీ ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే ఆ లైన్స్ని ఏమని పిలుస్తారనమాట? ప్యారలల్ లైన్స్ అంటారు. ద లైన్స్ దట్ నెవర్ మీట్, అంతే కదా, మరి ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం మనం. ఇటువంటి ప్యారలల్ లైన్స్ మీద కనుక మనం ఒక ట్రాన్స్వర్సల్ గీస్తే వచ్చేటటువంటి చేంజెస్ ఏంటో మనం స్టడీ చేయబోతున్నాం. చేంజెస్ ఇన్ ద సెన్స్, వాట్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఆ యాంగిల్స్ ఎలా సెట్ అవుతాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. దట్స్ వాట్ వై గోయింగ్ టు సీ. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ formed when a transversal intersect a pair of parallel lines. ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మనం పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ అని నేర్చుకున్నాం కదా. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని, కరస్పాండింగ్ యాంగిల్స్ అని, కో ఇంటీరియర్ యాంగిల్స్ అని నేర్చుకున్నాం కదా. వీటిలో వచ్చే చేంజెస్ మనం స్టడీ చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్లో ఎలాంటి చేంజ్ వస్తుందో మనం చూస్తాం అనమాట ఇప్పుడు. ఓకే, సరే, ఇప్పుడు ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం కదా. 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు, నాట్ ఓన్లీ 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు, అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. దట్స్ ద ఫస్ట్ చేంజ్ వీ నీడ్ టు అబ్జర్వ్. సో 2 ప్యారలల్ లైన్స్ని, లేదా
మోర్ దాన్ 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఫామ్ అయ్యేటటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. మైండ్ యూ దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ కరస్పాండింగ్ యాంగిల్ ఓన్లీ వెన్ దే ఆర్ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ 60 degrees ఉందనుకోండి, ఇది కూడా 60 degrees ఉంటుంది అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అనమాట, ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్న లైన్స్ ప్యారలల్ లైన్స్ అని తెలిస్తే కనుక మనకి, సో దీన్ని 1, దీన్ని 2, పొజిషన్ 3, 4 అన్నాం అనుకోండి, ఇది 5, 6, 7, 8 అన్నాం అనుకోండి. సో యాంగిల్ 1 దేనికి ఈక్వల్గా ఉంటుంది అనమాట, యాంగిల్ 5కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. 1 పొజిషన్లో ఉన్న యాంగిల్ 5కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలాగే 2 ఈజ్ ఈక్వల్ టు 6, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది అనమాట. యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది. యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ పెయిర్స్ అని మనం నేర్చుకున్నాం కదా. ఇవన్నీ ఎలా ఉంటాయి అనమాట, ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే 2 దగ్గర 110 degrees ఉందనుకోండి, 6 దగ్గర కూడా 110 degrees ఉంటుంది. మైండ్ యూ దిస్ హ్యాపెన్స్ ఓన్లీ దే ఆర్ ప్యారలల్ లైన్స్ త్రూ విచ్ ద ట్రాన్స్వర్సల్ ఈస్ గోయింగ్. సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే, 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దట్స్ వాట్. చూడండి ఇక్కడ, when a transversal intersects a pair of parallel lines, then the corresponding angles are equal. కాబట్టి ఎక్కడైనా మనకి ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందనుకోండి, అంటే మనకి ఇచ్చిన లైన్స్ ప్యారలల్ లైన్స్ అని, మనకి ఇచ్చిన లైన్స్ ప్యారలల్ లైన్స్గా కనబడినప్పుడు, వాటిని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఆబ్వియస్ కన్క్లూజన్ ఏం తీసుకోవచ్చు అనమాట, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని మనం తీసుకోవచ్చు అనమాట. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, చేద్దాం. ఎగ్జాంపుల్ 6 ఉంది చూడండి మన టెక్స్ట్ బుక్లో. ఇన్ ద గివెన్ ఫిగర్ AB ఈజ్ ప్యారలల్ టు CD. చూస్తున్నారు, ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. AB ఈజ్ ప్యారలల్ టు CD. ఓకే, దిస్ ఈజ్ AB అండ్ దిస్ ఈజ్ CD. AE ఈజ్ ట్రాన్స్వర్సల్. ఏ నుంచి AE అనే ట్రాన్స్వర్సల్ ఉంది. ఓకే, అదే ఫిగర్ కదా మనం చూస్తున్నాం ఇక్కడ. యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 120 degrees. అంటే BAC, ఏ దగ్గర యాంగిల్ 120 degrees. దెన్ ఇక్కడ X ఎంత, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు అనమాట, మనకి Y ఎంత అని అడుగుతున్నారు. సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, వాటిని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నప్పుడు మనం వెంటనే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని తెలుసు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. దేర్ ఫర్ Y ఈజ్ ఈక్వల్ టు 120 degrees అనమాట. దేర్ యూ ఆర్. చూడండి, అయిపోయింది సింపుల్గా. Y ఈజ్ ఈక్వల్ టు 120 degrees బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే మనకి ఈ 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఎలా రాస్తాం అనమాట, AB అండ్ ఇన్ ద గివెన్ ఫిగర్ AB ఈజ్ ప్యారలల్ టు CD అండ్ AE ఈజ్ ట్రాన్స్వర్సల్. దేర్ ఫోర్ యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DCE. BAC అంటే ఏ దగ్గర ఎంత యాంగిల్ ఉందో ఈ DCE కూడా అంతే యాంగిల్ ఉంటుంది కదా, ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ కదా మరి. సో Y ఈజ్ ఈక్వల్ టు 120. ఎప్పుడైతే Y 120 అయిందో X ఎంత అవుతుంది మరి, X Y కలిపితే 180 degrees కదా. 180 degrees కదా, ఇదంతా 180 కదా, ఎందుకంటే అది లీనియర్ పెయిర్ అని నేర్చుకున్నాం మనం. ఇదంతా 180 కదా, బికాజ్ ఇట్స్ ఎ లీనియర్ పెయిర్. సో Y 120 కాబట్టి X ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 180. సో X ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120. సో X ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో X 60 అనమాట. ఇది 60, ఇది 120. ఎందుకు 120 అయింది, ఇది 120 కాబట్టి ఇది కూడా 120. ఎందుకు ఇది 120 కాబట్టి ఇది కూడా 120, ఈ 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి. సో చక్కగా విధంగా మీరు మనం నేర్చుకున్నటువంటి ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎగ్జామ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాట్స్ ద ఫస్ట్ చేంజ్. ఏంటి ఫస్ట్ చేంజ్ మళ్ళీ చెప్పండి. వెన్ a transversal intersects a pair of parallel lines, corresponding angles are ఈక్వల్ అని అర్థం చేసుకోవాలి మరి, రైట్. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో, చూసేద్దాం చూడండి గబగబా. చెక్ యువర్ ప్రోగ్రెస్లో ఇన్ ద ఫిగర్ P ఈజ్ ప్యారలల్ టు Q. ఇదిగో P అనే లైన్ ఇక్కడ ఉంది, Q అనే లైన్ ఇక్కడ ఉంది, 2 ప్యారలల్ అంట. అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఆ ఇన్స్ట్రక్షన్. అండ్ దిస్ లైన్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, చెప్పేద్దాం చూడండి స్పీడ్గా, మీరు నాతో పాటు చెప్పేయండి. యాంగిల్ 1 ఈక్వల్ టు 100 degrees అయితే, ఇది 100 అయితే 1 దగ్గర 100 degrees యాంగిల్ ఉంటే 5 దగ్గర ఎంత ఉంటుంది, 100 degrees ఉంటుంది. రీజన్ సపోర్ట్ ఏం చెప్పాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉండాలి. సో యాంగిల్ 1 ఈక్వల్ 100 degrees, యాంగిల్ 5 ఈక్వల్ 100 degrees.
Angle 8 is equal to 80 degrees. So this is 80 degrees. Then what is angle 4? This is also 80 degrees. So they are talking about corresponding angles. Angle 3 equal to 145 degrees. So if this is 145 degrees, then 7 is also 145 degrees. Similarly, angle 6 is equal to 30 degrees అయితే angle 7 ఏమవుతుందన్నమాట, ఇది 30 అయితే వెరీ 6, ఎస్ 630 అయితే 2 ఏమవుతుంది, 2 కూడా 30 అవుతుంది అనమాట. సింపుల్, based on only one supporting statement. Corresponding angles are equal because the given lines are parallel lines. నార్మల్ లైన్స్ అయితే ఈక్వల్ అనుకోకూడదు సోమా. ఎవరు రెండు నార్మల్ లైన్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ 30 అనుకోండి, ఇది 30 అనకూడదు. బికాస్ వీ డోంట్ నో అబౌట్ దీస్ టూ లైన్స్, దే ఆర్ ప్యారలల్ ఆర్ నాట్, వీ డోంట్ నో. ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ప్యారలల్ ఆఫ్ కోర్స్, బట్ ప్యారలల్ అయితేనే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని కన్ఫర్మ్ చేయాలన్నమాట. దట్స్ ద ఫస్ట్ పాయింట్, రైట్. లెట్స్ కీప్ మూవింగ్. నెక్స్ట్, ఇన్ ద సేమ్ వే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ప్యారలల్ లైన్స్ అయినప్పుడు జరిగే చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పటివరకు కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఎంత ఉందో మెజర్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. లేదా ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు సో ఇక్కడ ఎంతైతే మెజర్ ఉందో ఇక్కడ కూడా అంతే మెజర్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 110 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా 110 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయన్నమాట, ఈక్వల్గా ఉంటాయి అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం, ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం. దట్స్ వాట్ ద సెకండ్ పాయింట్. చూడండి, వెన్ ఎ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ ఎ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ దెన్ ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దిస్ మోర్ బికాజ్ మనం కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి చూసాం కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 7 చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఎగ్జాంపుల్ 7 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇన్ ద గివెన్ ఫిగర్ బిఏ ఈజ్ ప్యారలల్ టు సిడి, ఇలాంటి క్లూ వర్డ్స్ మనం క్యాచ్ చేస్తుంటాం అనమాట. బిఏ సిడి ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయంట, బీసీ ట్రాన్స్వర్సల్ అట, అయితే ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. చేద్దామా మరి. చూడండి, ఏబిసిడి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఏబిసిడి ప్యారలల్గా ఉన్నాయి, బీసీ ట్రాన్స్వర్సల్ కాబట్టి జెడ్లా ఉంది కదా, కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఎక్స్ ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. అంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉండాలి. బికాస్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ ప్యారలల్ లైన్స్, కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఎక్స్ ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 60 అవ్వాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 35, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్ అనమాట. సో 25 డిగ్రీస్ అంతే కదా, ఎక్స్ 25 అనమాట. 25 35 కలిపితే 60 అవుతుంది, ఇది 60 అవ్వాలి కాబట్టి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్సల్ ఆన్ ప్యారలల్ లైన్స్? ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ తీసేసి ఒకవేళ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చెప్పాలి, అవి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి అనమాట, ఆటోమేటిక్గా ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇది ఈ బయట ఉన్న యాంగిల్స్ అనమాట, అవి కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. మైండ్ యూ, ఓన్లీ వెన్ వీ రియలైజ్ దట్ ద లైన్స్ ఆర్ ప్యారలల్, అప్పుడు మాత్రమే అవి ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఎట్లా ఉంటాయి అనమాట, ఈక్వల్గా ఉంటాయి. ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో అలా ప్రతి చేంజ్ మీరు గుర్తుపెట్టుకోండి, అనలిటిక్గా ప్రిపేర్ అవ్వాలి, మీరు అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఓకే, థర్డ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట దీన్ని. సో రెండు నేర్చుకున్నాం, ఏంటి చెప్పండి అవి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కానీ ఆల్టర్నేట్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ కానీ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అండ్ థర్డ్ వన్, ప్రాపర్టీ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. ప్రాపర్టీ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటో చూడండి. ఒక పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మరి వేటిని మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అని పిలిచాం. కో ఇంటీరియర్ యాంగిల్స్ లేదా ఇంకొక పేరు పెట్టి పిలిచాం, యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. అంటే ఇవన్నమాట, ఇంటీరియర్ లోపల ఉంటే ఒకే వీటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అనమాట. ఆ పేరు కానీ అదర్వైజ్ దిస్ సైడ్ పేరు, ఈ పేరు కానీ, వీటిని ఏమని పిలిచాం మనం, కో ఇంటీరియర్ యాంగిల్స్ అని పిలిచాం. ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్
ఏమవుతాయి? కరస్పాండింగ్ యాంగిల్స్ లాగా ఈక్వల్ అవుతాయా, లేకపోతే ఆల్టర్నేట్ యాంగిల్స్ లాగా ఈక్వల్ అవుతాయా అంటే మనకి అర్థం అవుతుంది, నో నో నో, దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఈక్వల్. బట్ ఇన్స్టెడ్ వాట్ హ్యాపెన్స్, ఈ రెండిట్ల యొక్క టోటల్ 180 అవుతుంది అనమాట స్టాండర్డ్గా. సో దే బికమ్ సప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ అవుతాయి అన్నమాట. సో when a transversal intersects a pair of parallel lines, co-interior angles are supplementary. అవి ఏమవుతాయంటే వాటి యొక్క టోటల్ 180 అవుతుంది అనమాట. దట్ టు హెల్ప్ అస్ ఇన్ సెవరల్ సిచ్యువేషన్స్ కదా, అది కూడా చాలాసార్లు మనం హెల్ప్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అని తెలిసినప్పుడు, ఒక ట్రాన్స్వర్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు, ఇది ఇఫ్ సంబడీ సెడ్ దిస్ ఈజ్ 60 degrees, దెన్ వీ కెన్ గో ఫర్ 120 degrees ఇది, ఎందుకంటే టోటల్ 180 అని తెలుసు కాబట్టి మనకి. దట్ హ్యాపెన్స్ వెన్ ఎ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ ప్యారలల్ లైన్స్, పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో థర్డ్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి అనమాట. అంటే ఆ రెండిట్ల యొక్క టోటల్ 180 అవుతుంది అనమాట. సో చక్కగా 1 by 1 నేర్చుకున్నట్లయితే, మీరు ముందు ఎపిసోడ్లో చూసినట్లయితే అన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం 3 ప్రాపర్టీస్ డిస్కస్ చేయడం జరిగింది. సో 1 by 1 మీరు జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి, అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, చెక్ యూర్ ప్రోగ్రెస్లో కూడా కొన్ని అంశాలని చూద్దాం. వీఆర్ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ సెషన్. ఇన్ ద గివెన్ ఫిగర్ M is parallel to N. ఓకే, M is parallel to N సింబల్ గుర్తుందా? ఇలా రాశారంటే అర్థం ఏంటనమాట, MN ప్యారలల్ లైన్స్ అని అర్థం అనమాట. అక్కడ 2 లైన్స్ ఉన్నట్టు, M అనే లైన్, N అనే లైన్ ఉన్నట్టు, అవి ప్యారలల్గా ఉన్నట్టు. ప్యారలల్గా ఉండడం అంటే ఏంటో మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ T ట్రాన్స్వర్సల్, ఇది ట్రాన్స్వర్సల్, ఈ 2 ప్యారలల్ లైన్స్. 3 116 degrees అయితే ఇక్కడ 3, ఓకే, డూ యూ నోటీస్ దట్ 3 116 degrees అయితే 5 ఎంత అని అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్. సో యాంగిల్ 3 ఈక్వల్ టు 116 కాబట్టి యాంగిల్ 5 కూడా 116. దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్ ఏంటి? అవి ఎలా కనబడుతున్నాయి మనకి క్వశ్చన్లో? ఒకటేమో ఎక్కడ ఉంది, ఒకటేమో ఎక్కడ ఉంది, కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. దెన్ 451 అయితే ఇఫ్ 4 is 51, if this one is 51, then 5 ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు. దిస్ టైం మళ్ళీ 5. సో 451 అయితే 5 ఎంత అవుతుంది? చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. చూసారు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ 451 అని ఇచ్చారు, అయితే ఇక్కడ 5 ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడే నేర్చుకున్నాం మనం. సో ఇక్కడున్న యాంగిల్ ఏదో సమ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్ని 51ని యాడ్ చేస్తే, ఈ రెండిట్లని యాడ్ చేస్తే టోటల్ ఎంత రావాలి మనకి? 180 అవ్వాలి. బికాజ్ వై 180? నాట్ ఆల్వేస్, అక్కడ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చారు కాబట్టి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 minus 51, దట్ మీన్స్ 129 degrees అనమాట. 180లోంచి 51 తీస్తే ఏమవుతుందన్నమాట? 129 degrees అని అంత అవుతుందన్నమాట. చూసారా క్వశ్చన్స్ ఎలా మనం అడ్రస్ చేయాలో. అండ్ దెన్ 123 అయితే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి దీంట్లో. 1 కనుక 123 అయితే, ఇది 123 అయితే దెన్ 7 ఎంత అని అడుగుతున్నారు, ఈ 7 ఎంత అని అడుగుతున్నారు. ఆ పొజిషన్స్ మీరు జాగ్రత్తగా ఎనాలిసిస్ చేసుకుని మైండ్లో పెట్టుకుంటే అవి మనకి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అర్థం అవుతుంది. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనమాట. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అన్నమాట, మనకి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి 1 కనుక, అంటే ఈ 1 కనుక 123 అయిందంటే 7 కూడా 123 అవుతుందన్నమాట. అండ్ దెన్ యాంగిల్ 266 degrees అయితే, అంటే ఇఫ్ దిస్ ఈస్ 66 degrees, దెన్ వాట్ ఈజ్ యాంగిల్ 7? అగైన్ ఇక్కడ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ కూడా 180 degrees అవుతుందన్నమాట. అంటే I can write like this, angle 2 plus angle 7 is equal to 180 degrees because they are co-exterior angles. So 266 కాబట్టి 66 angle 7 is equal to 180 degrees. So angle at 7 is equal to 180 minus 66 అనమాట. So it's 114 degrees అనమాట. చూసారా, అలా జాగ్రత్తగా ఎనాలిటిక్గా ప్రిపేర్ అవ్వండి. రైట్, నెక్స్ట్. సో
let us try to establish these facts in one single paragraph. That is, when a pair of parallel lines intersected by a transversal, these changes will occur. One, pair of corresponding angles will be equal, alternate interior angles are equal, alternate exterior angles are equal, co-interior angles are supplementary, that means their sum is 180 degrees, co-exterior angles are supplementary. All these changes will occur. If we discuss in the reverse direction, in the sense, jagrattaga vinandi, the last one, for example, there are two lines, mind you, there are two lines, I am not using parallel, there are two lines intersected by a transversal such that a pair of corresponding angles are equal. ఏవో టూ లైన్స్ ఉన్నాయి, ప్యారలల్లో కదా మనకు తెలియదు, ఫస్ట్ ఏవో టూ లైన్స్ ఉన్నాయి, ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది, కానీ చూస్తే ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి అన్నమాట. జాగ్రత్త సుమా, నేను ఆర్గ్యుమెంట్ అంతా రివర్స్ చేశాను. ఇప్పటివరకు డిస్కస్ చేసింది ప్యారలల్ లైన్స్ అయితే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని డిస్కస్ చేశాను. ఇప్పుడు ఏవో రెండు లైన్స్ తీసుకుంటున్నాను, ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటున్నాను. ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుందంటే ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యేలా ఇంటర్సెక్ట్ చేస్తుంది. మెజర్ చేసి చూసావు, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. నౌ వాట్ కెన్ ఐ కన్క్లూడ్? ఎల్ ప్యారలల్ టు ఎం, ఆ రెండు ప్యారలల్గా ఉంటాయని కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ దట్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్న ప్యారలల్ లైన్స్ అనొచ్చు అనమాట. కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180 degrees అని తెలిసినా మనం ప్యారలల్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. కాబట్టి రెండు లైన్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయాలంటే మనకి చాలా వేస్ ఉన్నాయన్నమాట. రెండు లైన్స్ ఇచ్చి ప్యారలల్ అని ప్రూవ్ చేయండి అంటారనమాట. అన్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట? కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, వీ కెన్ సేఫ్లీ కన్క్లూడ్ ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. లేదు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సమానంగా వచ్చినాయి అనుకోండి, ప్యారలల్ అనొచ్చు. లేదు కో ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తున్నప్పుడు సమ్ 180 వస్తుంది అనుకోండి, ప్యారలల్ అనొచ్చు. సో వీ హ్యావ్ సో మెనీ వేస్ టు కన్క్లూడ్ దట్ the given lines are parallel once we are in the situation of transversal and lines. So all these are very important. జాగ్రత్తగా నేర్చుకోండి. చూడండి, ఇక్కడ మీరు యాక్టివిటీ చేయండి, యాంగిల్స్ మెజర్ చేయండి. ఈక్వల్ 105 ఈక్వల్లా కాదో చూడండి. 2 ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్స్ మెజర్ చేయండి. మీకు ఏవో డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి, ఈక్వల్ కాదని అర్థం అవుతుంది. ఈక్వల్ కాదంటే ఈ రెండు లైన్స్ ప్యారలల్ కాదని మనకు PQ ప్యారలల్ కాదని అర్థమైపోద్ది. P ఈజ్ నాట్ ప్యారలల్ టు Q అని అర్థమవుతుంది. ఇక్కడ మీరు మెజర్ చేసి చూస్తే 1 ఎంత ఉందో 5 కూడా అంతే ఉంటుంది, లేకపోతే 2 ఎంత ఉందో 6 కూడా అంతే ఉంటుంది, 3 ఎంత ఉందో 7, అంటే ఇవన్నీ ఈక్వల్గా వస్తాయి. వాట్ డస్ ఇట్ మీన్? వన్స్ ఈక్వల్గా వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, ఈ 2, 6 ఈక్వల్గా వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన లైన్స్ ప్యారలల్ లైన్స్ అనమాట. M ఈజ్ ప్యారలల్ టు N అనమాట. సో మనం ఇంకా డిస్కస్ చేద్దాం, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా చూడండి, when a transversal intersects two lines and a pair of corresponding angles are equal, then the two lines are parallel. That's what I am telling. I want to tell you. I am trying to tell you. Even a two lines ni oka transversal intersect chestunnappudu, if you notice that any pair of corresponding angles is equal, then those lines must be parallel to each other. And one more point I wish to tell you is, maniki ఒక పెయిర్ ఆఫ్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక్క యాంగిల్ తెలిసిందంటే మొత్తం 8 యాంగిల్స్ కూడా చెప్పేయచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 110 degrees అన్నాం అనుకోండి, దెన్ ఇది 110 అవుతుంది, అంతే కదా. మరి ప్యారలల్ లైన్స్ అని తెలిస్తేనే సుమా, టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ దట్ పాయింట్. ఇది 110 అని తెలుస్తుంది, ఇది 110 అని తెలిసి ఇది కూడా 110 అని తెలుస్తుంది కదా. ఎందుకని? అవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని మనం గతంలో చెప్పుకున్నాం. సో ఇది కూడా 110 అవుతుంది కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ 110 అండ్ దిస్ మస్ట్ బి 70 బికాజ్ లీనియర్ పేర్ టోటల్ 180 అవ్వాలిగా. సో ఇఫ్ దిస్ ఈజ్ 70, దిస్ ఈజ్ 70, ఇఫ్ దట్ ఈజ్ 70, దిస్ ఈజ్ 70 and this is 70. Likewise, if one angle is revealed in this particular scenario, we can unveil all those angles because we know what changes will occur when the given lines are parallel. Good. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఎక్సర్సైజ్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్.